హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ నిధులు జమ అవుతున్నాయి ప్రతి ఒక్క రైతు ఖాతాలో. ఎవరైతే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి రైతు కూడా అర్హత సాధించి ఇటు పిఎం కిసాన్ అటు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి, అలాగే మీకు ఈకేవైసీ పూర్తయిందా లేదా, అదేవిధంగా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది క్లియర్గా వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. స్క్రీన్ మీద చూపించినట్టు మీకు క్లియర్గా అక్కడ 3 విడతల్లో ఈ యొక్క 20,000 రూపాయలు పడతాయి. ప్రతి ఏటా 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ అవుతాయి. కుటుంబానికి ఒకరి చొప్పున ప్రతి ఒక్క రైతు, అంటే రైతు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక రైతుకి 20,000 రూపాయలు చొప్పున పడతాయి ప్రతి ఏడాది. ఇవి 3 విడతల్లో వేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మీకు పిఎం కిసాన్ 6,000 రూపాయలు ఎప్పుడు ఏడాదికి 3 విడతలు, అంటే విడతకి 2,000 రూపాయలు. అలాగే మిగతా అంటే టోటల్ 20,000 రూపాయలు వేస్తారు. 6,000 పోతే 14,000. ఈ 14,000 ఎవరు వేయాలి? ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేయాలి. సో అందులో భాగంగానే ఏ విధంగా బైఫర్కేషన్ జరిగిందంటే, మొదటి విడత కింద పిఎం కిసాన్ 2,000, అలాగే అన్నదాత సుఖీభవ కింద 5,000, మొత్తం కలిపి 7,000. ఆగస్టు 2వ తారీఖున 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ అవుతాయి. ఎవరైతే పిఎం కిసాన్ అనర్హులుగా ఉన్నారో వాళ్ళకి 5,000 జమ అవుతాయి. ఎవరైతే అన్నదాత సుఖీభవ అనర్హులు పొందితే వాళ్ళకి ఓన్లీ పిఎం కిసాన్ పడతాయి. రెండింటికి అర్హత పొందితే మాత్రం 7,000 పడతాయి. అది గుర్తుంచుకోవాలి. రెండో విడత కింద పిఎం కిసాన్ 2,000, అన్నదాత సుఖీభవ 5,000, మొత్తం 7,000. అదేవిధంగా మూడో విడత కింద పిఎం కిసాన్ 2,000 మీకు తెలిసిందే, అన్నదాత సుఖీభవ 4,000 మూడో విడత కింద, మొత్తం అక్కడ 6,000. సో అంటే మొదటి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు. ఇక్కడ కౌలు రైతుల గురించి వచ్చేసరికి కౌలు రైతులకు తొలి విడత రెండో విడత కలిపి 2 విడతలు వేస్తారు. అంటే మొదట విడతలో కౌలు రైతుల అమౌంట్లు వేయట్లేదు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. మొదటి విడతలో కౌలు రైతులకు వేయట్లేదు అమౌంట్, అన్నదాత కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు. 2 విడతలు కలిపి మనకి రెండో విడతలో వేస్తారు ఈ యొక్క కౌలు రైతులకు. నెక్స్ట్ ఇక్కడ మీరు అన్నదాత సుఖీభవకు సంబంధించి మీరు ఏదైతే ఈకేవైసీ ఈ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్నదాత సుఖీభవకి డైరెక్ట్గా అన్నదాత సుఖీ పోర్టల్కి వెళ్ళి చూసుకోవచ్చు. లేదంటే 2 విధాలుగా, ఒకటి యాప్ ద్వారా, 2 వెబ్సైట్ ద్వారా. యాప్ వచ్చేసరికి వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్లో మీరు హాయ్ అని పెట్టి చేసినట్లయితే అన్నదాత సుఖీభవ ఉంటుంది. అక్కడ మీరు ఈకేవైసీ చూసుకోవచ్చు, ఎలిజిబుల్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వెబ్సైట్ కూడా ఉంది అన్నదాత సుఖీభవ, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. దీని స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నామని అవేనండి. నో యువర్ స్టేటస్, మీ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించిన స్టేటస్ ఏంటి, ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేపిస్తున్నాం. ఎస్, ఈకేవైసీ కంప్లీటెడ్ ఇది. సో అలాగే వాట్సాప్ గవర్నెన్స్లోకి వెళ్ళినట్లయితే సర్వీసెస్లో మనకి అక్కడ అన్నదాత సుఖీభవ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదాత సుఖీభవ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ ఎంటర్ చేయాలి, 12 డిజిట్స్ అలా కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా కూడా తెలిసిపోతుంది త్రూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న క్లియర్గా ఈ విధంగా ఈకేవైసీ తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ అయితే మాత్రమే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు పడతాయి. ఇంకా ఇంచుమించు 40,000 మంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు. అన్ని అర్హతలు పొంది కూడా 40,000 మంది ఇంక ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడవు. ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ అవ్వాల్సిందే. ఒకసారి వివరాలు చూసినట్లయితే మనము ఆగస్టు 2న 7,000 డబ్బులు జమ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2న 3,156 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయబోతుంది. 3,156 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది అన్నదాత సుఖీభవకి. ఇందులో మనకు తెలిసిందే, రైతులకు 20,000 రూపాయల సాయంలో కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం కలిపి 3 విడతలు కలిపి 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, మొత్తం 20,000 రూపాయలు ప్రతి ఏడాది. ఒక్కసారి మీరు అర్హత చూసినట్లయితే ప్రతి రైతు మీ భూమి లింక్ అయి ఆధార్ ఉండాలి. మీ భూమి లింక్ అయి ఉండాల్సిందే. అది మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీ భూమిలో మీ ఆధార్కి మీ యొక్క ల్యాండ్ సీడింగ్ మీ భూమిలో అవ్వకపోతే మీకు డబ్బులు పడవు. అది కూడా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 5 ఎకరాల లోపు ల్యాండ్ ఉండాలి, అంటే మీ భూమి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇందులో అర్హులు కాదు, వాళ్ళందరూ అనర్హులే. ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మీ భూమి ఆన్లైన్లో మీ భూమి పోర్టల్లో కనపడాలి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉంటేనే అన్ని అర్హతలు కలిగి ఉన్న ఈ 3 కంప్లీట్ అయి ఉంటే తప్ప మీకు అమౌంట్ పడవు. సో ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే 5 నిమిషాలండి. ఈకేవైసీ జస్ట్ 1 minute ఈకేవైసీ కంప్లీషన్. ఇంకా మీ భూమి పోర్టల్ అంటారా,
ఇది మ్యూటేషన్లో సంబంధించింది కాబట్టి ఒకవేళ అది దానికి సమయం మీద పడుతుంది మ్యూటేషన్కి. బట్ ఈకేవైసీకి కావచ్చు లేదు ఎన్పిసి లింక్ అవ్వచ్చు, నిమిషంలో అయిపోతుంది అది. ఓకే, సాంకేతిక సమస్యలు రైతులు ఉంటే ఒకవేళ మీకు ఇంచుమించు 1,20,000 మంది రైతులకు అకౌంట్ లింక్ అవ్వలేదని చెప్పేసి మనకి డేటా ఉంది. ఇంకా ఎన్పిసి చూడండి, అసలు మనం ఈ వీడియో చేసిందే దానికోసం. అందరూ డబ్బులు ఎప్పుడు పడతాయని చూస్తూ ఉన్నారు తప్ప ఎన్పిసి లింక్ అయిందో చెక్ చేసుకోవాలి. ఇప్పటికీ 1,20,000 మంది రైతులు తమకి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు. దయచేసి మీకు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు, దయచేసి కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో అలాగే యాక్చువల్గా జూలై 13 అని చెప్పారు, మళ్ళీ జూలై 18 వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఏది గ్రివెన్స్కి. మళ్ళీ చెప్తున్నా, గ్రివెన్స్ అయిపోయింది, ఓకే బాగానే ఉంది. డబ్బులు పడిన తర్వాత కూడా అవకాశం ఇస్తారు. అర్హత జాబితాలో ఉండి చాలామందికి అమౌంట్లు పడవు, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. మళ్ళీ గ్రివెన్స్కి ఇస్తారు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రైతు చనిపోయిన సందర్భంలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రైతు చనిపోతే రైతు మరణించి ఉంటే భూమి వారసుగా ఎవరైతే వారసులు ఉన్నారో నేరుగా మ్యూటేషన్ చేయిస్తాయి. అంటే భూమి మ్యూటేషన్ అయిపోవాలి. అంటే ఒక పేరు నుంచి మీ భూమి పోటలో ఇంత ముందు నాన్నగారి పేరు చూపించింది, ఇప్పుడు కొడుకు పేరు చూపించింది, మ్యూటేషన్లో కొడుకు పేరుని పడిపోతాయి. సో మ్యూటేషన్ కంపల్సరీ. చనిపోయిన రైతు యొక్క డబ్బులు కొడుకుకి చెందాలి, వారసులకు చెందాలి అంటే మ్యూటేషన్ కంపల్సరీ. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓవర్లాగా బ్రీఫ్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే డబ్బులు ఆగస్టు 2వ తారీఖున పడతాయి, 7,000 రూపాయలు జమ అవుతాయి. మొత్తం సాయం ఏడాదికి 20,000 రూపాయలు. అటు రాష్ట్రం కావచ్చు, ఇటు కేంద్రం కావచ్చు. అర్హుల సంఖ్య ఇప్పటికీ 47,40,000 మంది. 47,40,000 మంది అర్హులు అందులో ఉన్నారు. ఈ అర్హుల్లో కూడా 1,20,000 మందికి ఎన్పిసి లింక్ అవ్వలేదు. అది మేజర్ ప్రాబ్లం. తప్పనిసరి ఏంటి నేను చెప్తున్న, తప్పనిసరి ఏంటి, ఈ కేవైసీ కంపల్సరీ, ఎన్పిసి ఆధార్ మ్యాపింగ్, ఎన్పిసి ఆధార్ మ్యాపింగ్ కంపల్సరీ. అలాగే సమస్యలు వస్తే మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రంలో సంప్రదించండి, లేదు మండల లెవెల్లో ఉన్న ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా మీరు మొత్తానికి ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మీకు ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా, మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసి లింక్ అయిందా లేదా, మీ పేరు రైతు సేవా కేంద్రం లిస్టులో అర్హుల జాబితాలో ఉందా లేదా, అదేవిధంగా ఆగస్టు 2 జాబితాలో డబ్బులు వచ్చాయాలా చెక్ చేసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఆల్రెడీ ఎన్పిసి అంటే మీకు పేమెంట్ స్టేటస్ లింక్ పెడతాను ఎన్బిఎంది, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే 13 లాస్ట్ అన్నాము, అయిపోయింది. 18 కూడా లాస్ట్ అన్నాము, అయిపోయింది. ఇంకేమైనా గ్రీవెన్సెస్ ఉంటే మీకు ఆగస్టు 2వ తారీఖు అంటే మళ్ళీ మనకి ఆగస్టు 1న ఇంకో అర్హుల జాబితా రిలీజ్ చేస్తారు. అందులో ఉన్న డబ్బులు పడిన తర్వాత ఎవరికైతే డబ్బులు పడలేదు, ఇంకెవరికైతే గ్రీవెన్స్ రేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఆగస్టు 2 తర్వాత అవకాశం కల్పిస్తాం. ఆగస్టు 2 తర్వాత, ఎందుకంటే ఆగస్టు 2న అటు పిఎం కిసాన్, ఇటు అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తున్నారు కాబట్టి అందులో ఇంకా డబ్బులు పడినవారు, మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇంతకుముందు తల్లికి వందనం కూడా ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళు డబ్బులు పడలేదు, యాక్టివ్ చేయించుకున్నాక పడ్డాయి. సో మీకు సమయం ఉండకపోవచ్చు. దట్స్ వై మీరు ఇప్పుడు జస్ట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అమౌంట్ నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధంగా మీ అకౌంట్లో జమ అవుతాయి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.